శ్రీమాత్రే నమః. మాస్టర్ గారు ఈ నామం దగ్గర నుంచి ఎంత చక్కగా చెప్పారంటే, ప్రతి నామంలో కూడా అన్నీ మన జీవితానికి అన్వయించుకునేవి. ఇందులో అమ్మ కథే మన కథ, మన కథే అమ్మ కథ. అందుకని స్త్రీలని అమ్మవారితో ఎందుకు పోల్చారు? మాతృస్వరూపంగా. ఆ జగదంబకు ఉండే లక్షణాలన్నీ కూడా సాధారణంగా స్త్రీలలో ఉంటాయి. ఆ అందచందం కానీ, ఆమెలో ఉన్న లాలిత్యం కానీ, ఇవన్నీ మనం చూస్తే ఇప్పుడు ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. నిజంగానే ఈ భూమండలాన్ని అనుకుందాం, ఒక ఆ గ్లోబ్ ఉందిగా, లేకపోతే ఒక వృత్తం గీయండి. ఆ వృత్తాన్ని 4 భుజాలుగా మీరు చేస్తే 4 ట్రయాంగిల్స్గా కనపడుతుంది. ఆ వృత్తం మీద మీరు ప్లస్ గీయండి, 4 కోణాలుగా కనపడతాయిగా. ఆ 4 భుజాలు అమ్మవారి. ఒకటి ఖనిజ సంపద, రెండవది వృక్ష సంపద, మూడవది జంతు సంపద, 4వది మనుష్య సంపద. ఈ 4ంటిని అమ్మవారి యొక్క భుజాలుగా అక్కడ సమన్వయం చేయబడ్డాయి. అలాగే చతురాశ్రమాలు. చతురాశ్రమాలు ఏమిటి? బాల్యం, కౌమారం, యవ్వనం, వానప్రస్థాశ్రమం. చాతుర్వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇలా అన్నింటిని కూడా 4తో కూడిన అన్నింటితో కూడా సమన్వయం చేయబడి అమ్మవారి భుజాలే ఈ ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ సంపద. దాన్ని భుజాలుగా ధరించింది అంటే అమ్మవారు సృష్టిలో ఆమె ఎంత ఆవరించిందో మనకు అర్థమవుతుంది. యావత్తు సృష్టి ఆవిడే ఆవరించి ఉంది కదా. తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ? ఆ చతుర్బాహువుల నుంచి, ఆ బాహువులలో మళ్ళీ ఎటువంటి ఆయుధాలను పెట్టాం? మామూలుగా చాలామంది విమర్శిస్తుంటారు కదా, ఏంటి మన హిందువుల యొక్క దేవతల చేతుల గొడ్డళ్ళు, వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల, తీవ్రవాదుల అని కూడా ఒకప్పుడు విమర్శ వచ్చింది. అర్థం చేసుకు చావకొస్తున్నటువంటి అనర్థాలు ఇవన్నీ. ఇక్కడ ఏమన్నాడు? రాగస్వరూప పాశాఢ్య. అమ్మవారు ఒక చేతిలో పాశం అనేటటువంటి ఒక ఆయుధం ఉంది. ఆ పాశం ఏం చేస్తుంది? రాగాన్ని అనురాగంగా మారుస్తుంది. మనం కూడా రాగద్వేషాలతో కొట్టుకు చస్తూ ఉంటాం కదా, తెల్లారులగిస్తే అదే కదా అరిషడ్ వర్గాలేక మనకి. అటువంటి రాగం ఉన్నటువంటి వాళ్ళు, ద్వేషం ఉన్నటువంటి వాళ్ళని అమ్మవారిని కనుక ఉపాసిస్తే ఆ రాగాన్ని అమ్మవారు అనురాగంగా మారుస్తుందమ్మా. ఎంత గొప్ప అర్థం తల్లి ఇది! ఇది అర్థం చేసుకుంటే అసలు మనిషి అన్నటువంటి వాడు ఎంత మేలుకోవచ్చమ్మా. ఇక 2వ నామంలో మళ్ళీ ఏం చెప్పాడు? అంటే రాగాన్ని అనురాగంగా మారుస్తుంది అమ్మవారిని ఉపాసిస్తే. ఆ కోపము, తాపం అన్నీ పోతాయి. ప్రతి మనిషిని చూస్తే మనకి ప్రేమించాలనిపిస్తుంది తప్ప ద్వేషించాలని అనిపించదు. అమ్మవారి యొక్క 9వ నామం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఈ నామాన్ని కనుక జపిస్తే క్రోధం తగ్గుతుంది. అంటే కోపం వేరు, క్రోధం వేరు. కోపమేమో అప్పటికప్పుడు వచ్చి పోతుంది తాటాకు మంటలాగా, క్రోధమేమో తాపం పగలా ఉండిపోతుంది. అవునా కదా? అందుకని ఉజ్వలమైన భవిష్యత్తు కోరుకునేటటువంటి వాడికి క్రోధం ఉంటే పనికొస్తాడు. ఆ సమాజంలోకి వెళ్తే అందరూ తిట్టిపోస్తారు. అందుకని ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని అమ్మవారు అనురాగంగా మార్చేస్తుంది. ఈ నామాన్ని కనుక జపిస్తే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండవలసినటువంటి వాడికి క్రోధం పనికిరాదు కదా. అందుకని కోపం ఉన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉండి చీటికి మాటికి మా పిల్లలు అరుస్తున్నారండి, కరుస్తున్నారండి అని మామూలుగా చెప్పుకుంటుంటాం కదా. అటువంటి పిల్లల చేత కానీ, పురుషుల చేత కానీ, క్రోధం ఉన్న స్త్రీలైన ఎవరైనా సరే కోపం ఉన్న వాళ్ళకి ఈ నామాన్ని కనుక జపింపజేస్తే క్రోధం అనేటువంటిది తగ్గిపోయి క్రోధాన్ని సాధనగా మారుస్తుంది అమ్మవారు. క్రోధాన్ని సాధనగా మార్చగలిగి ఆ సాధకుడికి ఉజ్వలమైన భవిష్యత్తును కలుగజేస్తుంది. అంటే ఉజ్వలమైన భవిష్యత్తుని అందజేసే అమ్మవారిని ఈ పదానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అంతే కదా. మరి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండవలసినటువంటి వాడు చీటికి మాటికి కోపగించుకుంటే, క్రోధాన్ని పెంచుకుంటే, నేను చచ్చినవాడు ఇంటికి పోను, చచ్చినవాడు మొహం చూడనని పగ పెట్టుకుంటూ ఉంటారు కదా. అటువంటి పగతో వాడు ఏం సాధించగలుగుతాడు? అందరి చేత తిరస్కరింపబడతాడు. అందుకని ఈ నామాన్ని తప్పకుండా కోపం ఉన్న వాళ్ళతో జపింప చేస్తే వాడు సాధకుడుగా మారతాడు.
ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?